తప్పు ఎవరు చేసినా తప్పే. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ లేడీ అడ్వకేట్ భవానీ పూజారి. నన్ను చాలామంది రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేడం మా మీద ఆపోజిట్ పర్సన్ అనవసరమైన కేసు పెట్టినప్పుడు పోలీసులు మమ్మల్ని పిలిచి మమ్మల్ని అనవసరంగా నలుగురిలో కొడుతున్నారు, మేము కించపరిచేలా కొడుతున్నారు, మమ్మల్ని మానసికంగా మేము కుంగిపోయేలా మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి మీరు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పోలీసుల మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఎలా అంటే మీకు ఎవిడెన్స్ కావాలి. లైక్ వీడియోగ్రాఫ్ తీసుకోండి. వాళ్ళు మిమ్మల్ని కొట్టేటప్పుడు కానీ, వాళ్ళు మిమ్మల్ని బెదిరించేటప్పుడు కానీ, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటప్పుడు కానీ మీ వీడియో రికార్డింగ్ తీసుకోండి. వీడియో రికార్డింగ్ తీసుకొని కోర్టుకి ఎప్పుడు ఎవిడెన్స్ అవసరం. ఆ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేయొచ్చు. అండ్ అలాగే లోక్ అదాలత్లో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. చట్టం ముందు అందరూ సమానమే. ప్రతి ఒక్కరి రైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క హక్కులు ఉన్నాయి. మీ హక్కుల్ని మీరు ఉపయోగించుకోండి, అది మీ బాధ్యత. మీకున్న హక్కులు కూడా మీరు ఉపయోగించుకోకపోతే మీరు భయపడుతూనో, లేకపోతే పోలీసు వాళ్ళు కదా మమ్మల్ని ఏదైనా చేస్తారనో, లేకపోతే ఇంకో దాంట్లో ఇరికిస్తారని చెప్పు మీరు అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. నిజంగా మీ హక్కుకి భంగం కలిగిస్తే అది ఎవరి మీదైనా కేసు ఫైల్ చేయొచ్చు. అది చట్టం ముందు ఎవ్వరూ పెద్దోళ్ళు కాదు, చట్టం ముందు అందరూ సమానమే. ఐ హోప్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.